తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం. బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చ. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద 13వ రోజు సహాయక చర్యలు. కేరళకు చెందిన 2 క్యాటవర్ డాగ్స్ తో ఆపరేషన్. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో అరెస్టు చేయొద్దని ఆదేశం. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ. బెయిల్ మంజూరు చేయాలని కోరిన వంశీ తరఫు న్యాయవాది ఈ నెల 10కి వాయిదా వేసిన ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు. ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్సీలు. ఆందోళనల మధ్య మండలి రేపటికి వాయిదా. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. బండి సంజయ్ రంజాన్ గిఫ్ట్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్. మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చామంటూ ఘాటు విమర్శలు. ఒక్క ఎన్నికల్లో గెలిచి ఏదో సాధించినట్లుగా మాట్లాడదు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కౌంటర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా కాంగ్రెస్ దే నైతిక విజయం. బీజేపీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి. లగచర్లలో 8 ఎకరాల భూసేకరణపై స్టే. నోటిఫికేషన్ను రద్దు చేసిన ధర్మాసనం భూసేకరణను సవాలు చేస్తూ రైతుల పిటిషన్. భద్రాచలంలో శ్రీరామనవమికి ఏర్పాట్లు. శ్రీ సీతారాముల వారికి పట్టాభిషేక మహోత్సవాలు ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహణపై కలెక్టర్ సమావేశం. తిరుపతి దర్శనానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు గొల్ల. 5 లక్షల నగదు, 15 తులాల బంగారం చోరీ. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఘటన. మంచిర్యాలలో గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు. తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులు. నిందితుడి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబం. నెల్లూరు జిల్లా చేజర్లలో సోమశిల దక్షిణ కాలువకు గండి. చేజర్ల పెద్ద చెరువుకు భారీగా చేరుతున్న వరద నీరు. విషయం తెలుసుకుని చర్యలు చేపట్టిన అధికారులు. ఛత్తీస్గఢ్ లో వింత వ్యాధి కలకలం. ఒకే నెలలో 13 మంది మృతి. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు ఊరట. కొత్త కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశం. గాజా నుంచి విడుదలైన బందీలను కలిసిన అమెరికా అధ్యక్షుడు. హమాస్ చర్యలు తీవ్రంగా బాధించాయన్న ట్రంప్. టీమిండియా క్రికెటర్ షమీపై ముస్లిం సంఘాల ఆగ్రహం. రంజాన్ మాసంలో రోజా పాటించలేదని మండిపాటు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 609, నిఫ్టీ 207 పాయింట్స్ ప్రాఫిట్.